ఈరోజు చూరో ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. అంటే నేను కోలానే కాదు, చూరో లాంటి ఇంకా డిఫరెంట్ పర్సనాలిటీస్ మాతో ఉన్నాయి. ఈ రోజు వీకెండ్ కదా అని ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాం. వాళ్ళందరికీ కూడా పప్పీస్ ఉన్నాయి. నా ఊళ్ళో ఉన్నోడి పేరు చాకో. చాకో వాళ్ళ ఇంటికి మేము వెళ్తే చాకో ఇంకొక ఫ్రెండ్ని పిలిచాడు. వాళ్ళ దగ్గర కూడా పప్పీ ఉంది. దాని పేరు లైలా. బుజ్జిదాని కార్ రైడ్స్ అంటే యాంగ్జైటీ, అందుకే వాళ్ళ అమ్మ దగ్గరే ఉంది. అందుకే ఇంటికి వచ్చిన తర్వాత ఎత్తుకున్నాను. కోలాలో 1/4 చూరో ఉంటుంది, చూరోలో 1/4 లైలా ఉంది. అసలు చెంగు మనకి గెంతుతుంది, మామూలు స్పీడ్ లేదు. లేడి గెంతినట్టు గెంతుతుంది. పుట్టిదాని చిన్నప్పుడు నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు, కానీ అది కూడా తెచ్చుకున్నప్పుడు పప్పీ లాగా ఇంతే రెడ్డిష్ కలర్ లో ఉండేది. ఇంకా చాకో కూడా చూసారుగా, షర్ట్ వేసుకొని బీచ్ వైపుతో మస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ విషయంలో బతిమలాడించుకుంటది. కానీ నేను ఇంకా ఎక్కువ చేసింది. ఎందుకు రాగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బౌల్స్ లో ఉన్న ఫుడ్ మిక్కేసింది ఇది. అయ్యో పాపం ఆకలేస్తుందేమో బ్రో అని కామెంట్ లో పెట్టద్దు. దాని ఫుడ్ తప్ప మిగతా వాళ్ళందరి ఫుడ్ తింటది అది. క్యూట్ అని మీరు గారాబం చేయబట్టి అది అలా ఉంది. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఫుడ్ చూడగానే 2 కాళ్ళతో లేసి నుంచొని ఫీట్లన్నీ చేసేస్తుంది. అడుగు కింద పెట్టేలోపు దాని పొట్ట నిండిపోయింది. లేలా తినేసింది. ఇంకెంటది డ్రాగన్. దీని పేరే కోలా. దీని గురించి రేపు వీళ్ళందరూ ఆడుకున్న వీడియో పెట్టి దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు.